అక్టోబర్ 23 దేవుని వాక్య ధ్యానం. నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. కీర్తనలు 91:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ప్రభు చిత్తం మన జీవితాన్ని బలపరుస్తుంది. దేవుడు మనలను ఎప్పుడు సంతోష సమాధానాల మధ్య ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని మనం గమనిస్తే ప్రభు ఇస్తున్న వాగ్దానం, ఎవరైతే తమ జీవితంలో దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటారో, ఆయనను నీడగా చేసుకుని ముందుకు వెళ్తారో, అటువంటి వారికి ప్రభు ఇచ్చే గొప్ప ఆదరణ, గొప్ప ఆశ్రయము ఏమిటో తెలుసా? ఇదిగో, నీకు ఎలాంటి అపాయము నీ వద్దకు రాదు. అపాయము మన మధ్యలో ఉన్నప్పటికీ, అపాయము మన దగ్గరికి వస్తుందని మనకు అనిపించిన ప్రభు అంటున్నాడు, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన నీ వద్దకు అపాయం రాకుండా నేను కాపాడుతాను. నిజమే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అపాయము నీ ధరికి చేరకుండా ఉండేలా, అది నిన్ను ఏమీ చేయకుండా నీ ప్రక్క నుండి వెళ్ళిపోయేలా ప్రభు చేస్తానంటున్నాడు. ఇలాంటి ఆశీర్వాదం అనేక మంది భక్తులు పొందుకున్నారు. దావీదు తన జీవితంలో అనేక సందర్భాలలో సౌలు చేతిలో నుండి తప్పింపబడ్డాడు. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఈరోజు ప్రభువుని ఆశ్రయించే వారి జీవితాలు ఎంతో గొప్పగా ఉంటాయి. ప్రభు దగ్గర ఎప్పుడైతే వారి జీవితాలను సమర్పించుకొని ముందుకు వెళ్తారో, వారికి ఎలాంటి అపాయమును రానివ్వక తన దూతలతో కాపుదలను దేవుడిస్తాడు. ప్రియులారా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించేవానిగా ఉంటే నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. అపాయము తొలగి దేవుడు నీకు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని, సంపూర్ణమైన కాపుదలను నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ, గొప్ప దేవ, బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించండి. నేడు వారి యొక్క ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్పగా మీరు ఉండి విజయం దయచేయండి. అపాయాల నుండి తప్పించండి ప్రభువా, అపవాది నుండి తప్పించండి. భౌతిక, శారీరక, ఆధ్యాత్మికమైనటువంటి, మానసికమైనటువంటి ప్రతి విధమైన అపాయముల నుండి బిడ్డలను తప్పించండి. నీ ఆత్మతో నింపండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.